కేసీఆర్ పెద్ద ప్లానింగ్ లో ఉన్నారట ఫామ్ హౌస్ లో. నెక్స్ట్ టైం వచ్చే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? ఈ అవకాశమే లేదు తనకు. అంటే తనని విశ్వసించే పరిస్థితిలో ప్రజలు లేరు కదా, తను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఏం చేసిరని నమ్మాలే? తెలంగాణ తెచ్చినమని. తెలంగాణ తెచ్చినటువంటి దాంట్లో నువ్వు నాయకుడివి. తెలంగాణకు కొట్లాడినటువంటి వాళ్ళు సకల జనులు, జర్నలిస్టులు కొట్లాడినరు, టీచర్స్ కొట్లాడినరు, విద్యార్థులు కొట్లాడినరు, యువకులు కొట్లాడినరు. ఇది చేశారు. తెలంగాణ కోసం కొట్లాట అనేటువంటిది 69లో కొట్లాడిరు. అప్పుడు 350 మంది 300 మంది పైచులకు అమరులయ్యారు. ఆ తర్వాత తెలంగాణ కోసం కొట్లాడుతూ భావవ్యాప్తి చేస్తూ బెల్లి లలిత లాంటి వాళ్ళు అనేక మంది జనసమితిలో ఐక్య వేదికలు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఎన్కౌంటర్లు చేయబడ్డరు, కిరాయి మూకలతో హత్యలు చేయబడ్డరు. వీళ్ళందరి త్యాగాలతోనే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాదం, తెలంగాణ నినాదం బతుకుతూ వచ్చింది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ వాదం నిలబడుతూ వచ్చేసింది. ఆ నిలబడుతూ వచ్చినటువంటిది పీక్ స్టేజ్లకు అప్పటికి జనసభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ మహాసభ, మా రోజు వీరన్న వాళ్ళ నాయకత్వంలో ఒక ఉవ్వెత్తున ఉద్యమం వస్తున్నటువంటి క్రమంలో అప్పుడు తను వచ్చేసి లీడ్ తీసుకుండు. కాబట్టి ఆ ఉద్యమాలు మొత్తం కూడా ఓట్ల వైపు పోయేటువంటి పాలిటిక్స్తో ఉన్నాయి కావు. కాబట్టి ఎలక్షన్ పాలిటిక్స్తో ఉండి ఎలక్షన్ స్ట్రాటజీతో ఉండేటువంటి కేసీఆర్ వచ్చిండు. కాబట్టి తను లీడర్గా రికగ్నైజ్ చేయగలిగిన ప్రజలు రికగ్నైజ్ అయ్యిండు, నాయకత్వం వహించిండు, తెలంగాణ సాధించడంలో పాత్ర ఉన్నది, దాన్ని మనం కాదంటలేము. కానీ ఇంకా ఆ ప్రజలందరినీ నేనే లీడ్ చేసినాను, నేనే ఆర్గనైజ్ చేసినాను, నేనే చైతన్యం చేసినాను, నేనే తయారు చేసినాను, మళ్ళీ నన్ను రేపు ఆదరిస్తారు అనుకోవడం పొరపాటు అయింది. ఇలా కళాకారులు అందరూ అనేక విప్లవోద్యమాలు త్యాగాలతో కళాకారులు వచ్చారు. జనపద కళాకారులు నేచురల్గా వచ్చారు. వీళ్ళందరూ నీకు అసెట్ అయ్యారు, నీకు సపోర్ట్ అయ్యారు, నీకు బలమైనరు. ఆ బలమునే నాది అని చెప్పేసి భావించడం, నేను లేనిది అది లేదు, నా బొమ్మతోని నా ఫేస్ వాల్యూతోని రేపు ఈ రాష్ట్రంలో అధికారం వస్తుందనే అహంకారాన్ని పోయారు. కాబట్టి తీసి ఇది చేసింది. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తే ఎప్పుడు కూడా అది నేనైనా మీరైనా ఇంకోరైనా తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెడతారు. అదే జరిగిందంట. 100%. మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదండి. 100% ఛాయిసే లేదు. తెలంగాణలో ఛాయిస్ ఉంటే కాంగ్రెస్ను కొట్టాలంటే ఇంక ఏదైనా మళ్ళీ ఒక ప్రాంతీయ పార్టీ వస్తే తప్ప నీ బీజేపీకి బీఆర్ఎస్కు తల కిందులు పెట్టినా కానీ కాంగ్రెస్ కొట్టడానికి ఛాయిస్ లేదు, ఛాయిస్ రాదు. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ప్రత్యర్థి పార్టీ అంటే బీఆర్ఎస్ అంటారా, బీజేపీ అంటారా? ఈ రెండూ కాదు, కొత్త పుట్టుకు రావాలంటారు. ఈ రెండు కాదు. ఏదన్నా మేము తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీగా మా నుంచి మిస్టేక్స్ జరిగితే ప్రజల నుంచి ఏమన్నా తిరుగుబాటు వచ్చేస్తే అప్పుడు ఉన్నదంటే ఎవడు యాక్టివ్ ఉంటే వాళ్ళకి ఏమన్నా ఛాయిస్ రావాలి తప్ప ఈ రెండు మాకు అసలు ప్రత్యర్థులే కావు. అంటే వాళ్ళు మీరు చూస్తుర్రు గడిచినటువంటి ఈ 10 నెలల కాలంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఇష్యూస్ కానీ వారు రేజ్ చేస్తున్నటువంటి అంశాలు కానీ దేన్ని ప్రజలే యాక్సెప్ట్ చేస్తలేరు, దేన్ని ప్రజలు దాన్ని నమ్మట్లేరు. ఎందుకు నమ్మట్లేరంటే మీకు కేసీఆర్ బస్సు యాత్ర చేసిండు, నీళ్ళ కోసం అనే యాత్ర చేసిండు. నువ్వు కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం డ్యామేజ్ అయింది, కాళేశ్వరంలో తప్పు జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినప్పటికీ అది ఖాళీ చేసినప్పటికీ నువ్వే ముఖ్యమంత్రివి, తర్వాత కొంతకాలం వరకు నువ్వే ఆపద్ధర్వ ముఖ్యమంత్రివి. అప్పుడు నువ్వు ఎందుకు నీళ్లను దాంట్లో స్టోరేజ్ చేయలేదు, ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనేటువంటి కనీసం ఎవరైనా ఆలోచిస్తారు కదా. నువ్వు ఇప్పుడు దాన్ని ఆపాలి, లిఫ్ట్ చేయాలని చెప్పేసి దాని మీద జరుగుతున్నటువంటి విచారణను సైడ్ ట్రాక్ చేయడం కోసం ఆడినటువంటి గేమ్గానే చూసిరు తప్ప ఇంకోటి చూడలేదు. ఆ తర్వాత మోత్కూరు అటు సైడు అరోపల్లి సైడు అటు పోయేసి నీళ్లు రాలేదు. ఎప్పుడు వచ్చినాయి నీళ్లు? పైన వరదలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎస్ఆర్ఎస్పి నుంచి కొంచెం నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయి. కానీ కాళేశ్వరం నిండి కాళేశ్వరం లిఫ్ట్ చేస్తే ఈ ప్రాజెక్టు నిండి ఆ ప్రాజెక్టు నిండి తెలంగాణ మొత్తం ఓకే అయింది, మనం కాసేపు అనుకుందాం. అయిన తర్వాత గ్రౌండ్ వాటర్ టేబుల్ అయితే పెరగాలి కదా. నువ్వు గవర్నమెంట్ పోయిన ఒక 4 నెలలకే 3 నెలలకే
వాటర్ టేబుల్ ఎట్లా డౌన్ అవుతుంది? ఉమ్, బోర్లు ఎందుకు? హరీష్ రావు గారు ఎన్నో మాట్లాడిండు, అవును. 4 దొయ్యలు పెడితే 2 దొయ్యలు ఎండిపోయినాయి, 4 బోర్లు వేస్తే పడలేదు. మరి మీరు అంత అద్భుతాలు చేసిరు కదా, ఉమ్, కృష్ణను గోదావరిని తెలంగాణ భూభాగం మీద వరదలై పారిచ్చిరు కదా, గ్రౌండ్ వాటర్ టేబుల్ 3-4 నెలలనే ఎట్లా పోతుంది? ఉమ్, పెరగాలి కదా. అవును. మిషన్ కాకతీయతో చెరువులు అద్భుతం చేసినాం, ప్రాజెక్టులు కట్టి అద్భుతాలు చేసినాం. గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏది? అది పెరగలేదు అంటేనే నువ్వు చెప్పిందంటే బోగస్ అన్నట్టే కదా. దాన్ని ప్రజలు గమనించారు, ఆలోచించారు, నమ్మలేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిక మీ సొంత పార్టీ నేతలకే నచ్చలేదు, ఇష్టం లేదు. అందుకే మీరు ఢిల్లీకి వెళ్ళి పొంగులేటి సమక్షంలో, ఖర్గే ఆధ్వర్యంలో పార్టీలో చేరిండ్రు. అంటే ఎవ్వరికీ నచ్చలేదు అనేటువంటిది ఏం లేదు. ఉమ్, మాకు ఎవ్వరికీ అక్కడ ఉండేటువంటి మీ జిల్లా మా జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైన నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, ఉత్తమ్ కుమార్ అన్న, జానారెడ్డి సారు, రాజగోపాల్ అన్న, ఉమ్, వీళ్ళే మాకు ముఖ్యమైనటువంటి నాయకులు. దామోదర్ రెడ్డి, ఉమ్, వీళ్ళందరికీ నాకు వీళ్ళకి ఎక్కడ కూడా వ్యక్తిగతంగా లేదు. ఉమ్, మాకు వెంకరెడ్డి అన్నకు ఏమైనా గ్యాప్ ఉందంటే అది రాజకీయ గ్యాపే. ఉమ్, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ లో ఉండే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇక్కడ ఉండేటువంటి పైన ఉండే అధిష్టానము, వాళ్ళ మీద నేను మాట్లాడమంటే నేను మాట్లాడిన నన్ను వాళ్ళు పాయింట్ అవుట్ చేసి, ఉమ్, అది రాజకీయ వైర్యం తప్ప వ్యక్తిగతంగా మాకు వేయడం లేదు. ఉమ్, అసెంబ్లీలో నీకు నేను కలిసినప్పుడు కూడా మాట్లాడుకునేటోళ్ళు. రాజగోపాల్ అనేది ఎప్పుడూ మాట్లాడేటోళ్ళు, ఉమ్, దామోదర్ రెడ్డి అన్న కూడా మాట్లాడేటోడు, ఉత్తమ్ సార్ కూడా మాట్లాడేటోడు, జానారెడ్డి సార్ కూడా ఏడగలిసినా పలకరించేటోడు. అదే ఉంది. నేను జైన్ అవుతానని వీళ్ళు ఎవరిని అడగలేదు. నేను ఎన్నడు కూడా ఓకే. నేను జైన్ అవుతానని చెప్పేసి వీళ్ళు ఎవరిని అడగలేదు. వీళ్ళతో నేను మూవ్ కూడా కాలేదు. ఉమ్, నేను చివరి క్షణం వరకు ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాను. ఇండిపెండెంట్ గానే పోటీ చేసి ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. ఈ క్రమంలోనే పొంగులేటి సీనన్నతోనే నాకు చాలా దగ్గరి అనుబంధం ఉంది. తను కాంగ్రెస్ లైన్ తీసుకొని కాంగ్రెస్ తీసుకుంటున్నప్పుడు మాట్లాడితే, సరే నువ్వు జైన్ గానన్నా నేను కూడా వచ్చేస్తానని చెప్పినాను. ఉమ్, ఆ క్రమంలోనే రేవంత్ అన్న అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, రేవంత్ అన్న పిలిపించుకొని మాట్లాడితే నేను వస్తానన్నా అని చెప్పినాను. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు వస్తాను. ఇప్పుడు నేను వస్తే ఇప్పటికే మాకు ఆడ యుద్ధ వాతావరణం ఉంది, ఘర్షణ వాతావరణం ఉంది. కేసీఆర్ పేరు చెప్పేసి వాడు ఉండేటువంటి వాళ్ళు జగదీష్ రెడ్డి వీళ్ళంతా నిత్యం కేసులు, నిత్యం పిల్లలు కొట్టుడు. మేము జైన్ అయిన మరుక్షణం ఘర్షణ వాతావరణం వస్తుంది. ఉమ్, అది ఎలక్షన్కి ఆరోగ్యకరం కాదు, నేను లాస్ట్ మూమెంట్ లో వచ్చేస్తానని చెప్పినాను. చెప్పినటువంటి క్రమంలో తను కూడా పిసిసి ప్రెసిడెంట్ గా ఢిల్లీకి మెసేజ్ పెట్టిండు. ఓకే. అప్పుడు ఇక్కడి నుంచి హనుమంతరావు అన్న వీళ్ళు జాయిన్ అవుతారు, నువ్వు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయితే టీమ్గా బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్పిన తర్వాత సీన్ అన్న ఉండి పొదం జాయిన్ అవుతుందా అని చెప్పేసి ఫోన్ చేస్తే, రేవంత్ అన్న సీన్ అన్న వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి అందరం కలిసి అటు జాయిన్ అయిన తర్వాత ఆ నుంచి ఢిల్లీలో అంతా జాయిన్ అయిన తర్వాత అక్కడనే వెంకరెడ్డి సార్ కూడా కలిసిండు, మాట్లాడిండు. ఆయనకు అర్జెంటు పని ఉండి వెళ్ళి వచ్చేసి నువ్వు జాయిన్ అయ్యిరా ఇంటికాడ కలుద్దామని చెప్పేసి చెప్పిండు. వచ్చేసి కలిసేసిన తర్వాత ఇద్దరం కలిసి పోదాం కాన్స్టిట్యున్సీకి అని చెప్పేసి మాట్లాడుకొని ఇద్దరం కలిసి కాన్స్టిట్యున్సీ పోతుంటే ఇక రోడ్ అంతా పబ్లిక్ స్వాగతం పలికి, అప్పటికి మేము పోతున్న ప్రయాణము మా ర్యాలీకి కూడా పర్మిషన్ తీసుకున్నాక కూడా మా మీద చిట్టాల కేసు పెట్టించారు. అట్లా ఉన్నాం కానీ మాకు పెద్ద గ్యాబు ఇది అనేటువంటిది ఏం లేదు. అప్పుడు ఆ సందర్భంగా వెంకరెడ్డి సారు 1-2 చోట్ల మేము ఎవరిని తీసుకోమీదని మాట్లాడిన అక్కడ ఉండేటువంటి క్యాడర్ దాన్ని మోటివేట్ చేసేటువంటి దాంట్లో భాగంగానే మాట్లాడి ఉంటాడు తప్ప ఎక్కడ వ్యతిరేకించింది వద్దన్నది లేదు. తనైతేనే గెలుస్తాడు అనేటువంటిది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ